హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సీతా పద్మజ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు బీరపొట్టు తయారు చేయడం చూపిస్తాను. దీనికోసం 4 బీరకాయ తొక్కలు, 4 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, 2 స్పూన్ల వాము, 1.5 స్పూను ఉప్పు తీసుకున్నాను. అంతే, ఇంకేం ఇంగ్రీడియంట్స్ ఉండవు దీనికి. దీన్ని మిక్సీలో, ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం డ్రైగానే ఉన్నాయి తొక్కలు, అందుకని ఏచులు చాలా వచ్చాయి. మిక్సీ చేసాక కూడా కొన్ని వస్తే చేతితో తీస్తాను. అయితే ఇది మిక్సీ చేయడానికి తొక్కలు పెద్దగా ఉన్నాయని మిక్సీలో కట్ చేసి వేస్తున్నాను. కట్ చేసి ముక్కలు కట్ చేసాక అందులోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉప్పు, వాము అన్నీ వేసి మిక్సీ చేస్తాను. ఇంకొంచెం బరకగా చేయించి నాకు కొంచెం మెత్తగా వచ్చింది. దాన్ని ఎండలో పెట్టాలి. 2 days ఎండలో పెడితే చాలు. చాలా బాగా డ్రై అయిపోయింది. దాన్ని ఒక డబ్బాలో వేసుకుని మూత పెట్టుకున్నాం అనుకోండి, ఒక 6 నెలల పాటు చక్కగా ఉంటుంది. రాత్రి ఎప్పుడైనా కూరలు లేనప్పుడైనా, అలాంటప్పుడు తినడానికి, కడుపులో బాగోనప్పుడు. ఇది కొంచెం నూనె పెట్టి బాణల్లో పోపుకి వేసినట్టుగా నూనె పెట్టాలంతే. అందులో ఇది వేసి వేయించుకుంటే అన్నంలో తినండి. మనకి కావాలంటే నేతిలో కూడా వేయించుకోవచ్చు. నేతిలో వేయించుకున్నా చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెలో వేయించుకోవచ్చు. నేనైతే నూనెలోనే వేసాను. ఇది అన్నంలో కలుపుతుంటే చాలా బాగుంటుంది. ఇది చాలా నిల్వ ఉంటుంది కాబట్టి తప్పకుండా తయారు చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.